మరో 3 ఏళ్లు రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటుందన్నారు మంత్రులు. ఆ తర్వాత వచ్చేది కూడా తామేనని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతమైందన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి భద్రత కల్పిస్తామన్నారు. మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు మినిస్టర్స్. రాష్ట్రంలో అద్భుతమైన భూ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూమి ఉన్న ప్రతి రైతుకు భూదారి ఇస్తామని చెప్పారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న భూ సర్వేయర్లకు ఖమ్మంలో లైసెన్సులు పంపిణీ చేశారు మంత్రి పొంగులేటి. భూమి ఉన్న ప్రతి ఆసామికి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అధునాతన సౌకర్యాలతో చట్టం ప్రతి సామాన్యుడికి, కష్టంలో ఉండేవాడికి ఉపయోగపడే విధంగా చట్టాన్ని తేవటమే కాకుండా ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో భూదారు ప్రతి ఎకరాకి రైతన్నకి ఇస్తామని చెప్పిన విషయం ప్రకారం క్వాలిఫై అయిన ప్రతి ఒక్క లైసెన్స్డ్ సర్వేయర్ కి వారి నియామక పత్రాలను కూడా అందజేయటం జరుగుద్దని రాష్ట్ర వ్యాప్తంగా క్వాలిఫై ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్లకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ 2-3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానుందని, ఫిబ్రవరిలో పోలింగ్ ఉండొచ్చన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం కాంగ్రెస్ పార్టీకి గేమ్ చేంజర్ అని చెప్పారు. నిజామాబాద్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్. అర్హులైన వాళ్ళందరికీ కూడా 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన వాళ్ళకి, మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. నెక్స్ట్ టర్మ్ కూడా తెలంగాణలో మన ప్రభుత్వమే రాబోతున్నది. నా సహాయ సహకారాలు, అండదండలతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మనం గెలవాలి, మనం డెవలప్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలని చెప్పి నేను మనం చేస్తాను. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీ లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పేదలకు అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. మహిళలు, రైతులు సహా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. నల్గొండలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి. ట్రాక్టర్ నడిపి కార్యకర్తల్లో జోష్ నింపారు. మనకి అకౌంట్లో పడ్డాయా? మీకు 10,000, 20,000, 30,000 పడ్డాయా? మరి 10,000 కేసీఆర్ 5 లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నాం మీ దగ్గర. 20 ఇల్లు అంటే 20 × 5 అంటే ₹1 కోటి. ఈ సంవత్సరం మనం 50 పెడతాం. ఇంకెక్కువ మెజార్టీ వస్తే 100 పెడతాం. మీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసు విచారణలో ప్రభుత్వ జోక్యం ఉండదన్నారు. మేడారంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. చట్టంలో ఎటువంటి కక్షపూరితమైనటువంటి అంశాలు లేకుండా చట్టం తన పని తను చేసుకుపోవాలని కోరుకుంటుంది. అదేవిధంగా సమ్మక్క సారకకు సంబంధించి కూడా మన దగ్గర రవాణా శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 51 కేంద్రాల నుంచి 4,000 బస్సులు, అదేవిధంగా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడానికి కొరకు వాళ్ళకు ఒక ట్యాగ్ను బస్సు ఎక్కేటప్పుడే తల్లిదండ్రులు వేయించుకుంటే దానికి మరి కోడ్ ఉంటుంది. QR కోడ్ తోటి ఎక్కడ పోయినా కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలని కోరుతాను. తెలంగాణ బిడ్డ మామిడి రామారెడ్డికి పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. ఇది రాష్ట్రానికి దక్కిన గౌరవమని చెప్పారు. ప్రజాసేవ, సామాజిక చైతన్యం, సాహిత్య, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి రామారెడ్డి విశేష కృషి చేశారన్నారు. ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వమే ఎప్పటికీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల ఎజెండాగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్తామన్నారు. బీజేపీ నేతలు ప్రజల్లో విద్వేషం నింపుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ లీడర్లు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను సర్వేల ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేవుళ్ల పేరుతో ఓట్లు అడిగే సంస్కృతి తమ పార్టీది కాదని చెప్పారు. బీజేపీ నేతలు అబద్ధాన్ని ప్రచారం చేసి ఇంటింటికి విషం నింపుతున్నారని ఫైర్ అయ్యారు. కులం, మతం పేరుతో ప్రజల జీవితాలు విచ్ఛిన్నం చేస్తారంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మహేష్ కుమార్. 6 మాసాల ముందు వచ్చాడు, కొంత ఫీట్లు కొప్పిగంతలు వేశాడు, కేవలం దేవుడి పేరు మీద ఎన్నికయ్యాడు మొదటిసారి. 5 ఏళ్ళు చేసింది ఏం లేదు, మళ్ళీ దేవుడి మీద ఎన్నికలు రావాలనుకుంటా ఉన్నాం. అందరం కూడా హిందువులమే, ఒకరిద్దరు తప్ప వేదిక పైన ముందున్న అందరూ కూడా హిందువులమే. హిందూ దేవుళ్ళు పూజిస్తాం, శ్రీరాముని ఆరాధిస్తాం. కానీ దేవుళ్ళ పేరట ఓట్లాడిగే సంస్కృతి మనకు లేదు. ఇంత మొనగాడని చెప్పుకుంటాడు అరవింద్. దేశంలో స్మార్టెస్ట్ సిటీస్ డిక్లేర్ చేస్తే నిజామాబాద్కి ఎందుకు రాలే? గతంలో బీఆర్ఎస్ సర్కార్ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారని మోసం చేసిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజాప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు 4 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ డిపో పక్కన నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను, తిప్పాపూర్లో 3వ బ్రిడ్జి పనులను పరిశీలించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
ఇంద్రమిల్ల నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 మందికి పేదలను మొదటి విడతగా గుర్తించి ఈ నియోజకవర్గంలో సుమారు 3,500 మందికి కూడా ముంపు గ్రామాల్లో కూడా ప్రత్యేక జీవో ద్వారా కూడా ఇంద్రమిల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ నియోజకవర్గంలో కూడా వచ్చినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీని హోల్సేల్ గా కేసీఆర్ కు అమ్మిన చరిత్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుదని ఆరోపించారు స్టేషన్ గర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎర్రబెల్లి సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మనవరాలి వయసున్న అభ్యర్థి చేతిలో ఓడిపోయాక ఏం మాట్లాడుతున్నారో ఎర్రబెల్లికి తెలియడం లేదన్నారు కడియం. మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరికి సిగ్గు లేదని, కడియం శ్రీహరికి పాపాత్ముడని మాట్లాడుతున్నాడు. నిజమే, నాకన్నా కాస్త కూస్తో సిగ్గుంది కానీ నీకు అసలే సిగ్గు లేదని నా అభిప్రాయం. తెలుగుదేశాన్ని హోల్సేల్గా కేసీఆర్కు అమ్మిన చరిత్ర నీచ చరిత్ర నీది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ప్రకృతి వనరుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామ గుట్టల దోపిడీ జరుగుతోందని చెప్పారు. ప్రకృతి సంపద, వనరులు, గుట్టలు కాపాడాలని జిల్లా కలెక్టర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదన్నారు. 20 రోజులు ఏమైనా కొద్దిగా చలనం ఉండాలని ఉండదు. అదే దోపిడీ, అదే జేసీబీ, అదే టిప్పర్లు దినము రాత్రి కొనసాగుతుంటే అసలు ఏంటి మార్పు, ఏమైతుంది? అప్పుడు నీకు అందరూ నేనే పిలిపించి పోలీసు అలర్ట్ చేసి నేను ఇలా గతంలో ఏదైతుందో సహజ వనరులు పర్యావరణానికి విఘాతం చేయటం, ప్రకృతికి విఘాతం చేయటం, ఏ దోపిడీ గురైందో అదంతా అరికట్టపడతాయని చెప్పని ఆశించి అందరూ కూడా ఆశించారని చెప్పండి. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. కష్టపడ్డ వాళ్ళకే టికెట్లు దక్కుతాయని చెప్పారు. వెల్కమ్ బ్యాక్. గత ప్రభుత్వ హయాంలో సింగరేణిలో సైట్ విజిట్ విధానమే లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. బొగ్గు స్కామ్ బాధ్యులెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణిలో సైట్ విజిట్ విధానం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అబద్దాలు చెప్పారన్నారు. అసలు బొగ్గు స్కామ్ కు బాధ్యులెవరో చెప్పాలన్నారు. సైట్ విజిట్ తో వచ్చిన టెండర్లన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోల్ స్కామ్ పై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. బొగ్గు స్కామ్ పై స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా మాటల గారడితో 4 కాగితాలు చూపి మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నానికి బట్టి విక్రమార్క గారు చేశారు. కానీ బట్టి గారు మాత్రం ముఖ్యమంత్రి గారు ఆయన బావమరిది భాగోతం బయటపడకుండా కట్టుకథలల్లి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతదేశంలో ఎక్కడ కూడా ఓబీ వర్క్స్ కు సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానమే లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా హామీలు అమలు చేయడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసులు, విచారణలు తప్ప అభివృద్ధి చేయడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు కర్ర కాల్చి వాత పెట్టాలన్నారు. తెలంగాణ భవన్లో హరీష్ సమక్షంలో పార్టీలో చేరారు నర్సాపూర్కు చెందిన ఇతర నాయకులు. వారికి గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు హరీష్ రావు. మన గవర్నమెంట్ మారి 2 ఏళ్ళ ఎక్కడేసిన గొంగలు అక్కడనే రూపాయి పని కూడా అయితలేదు, అన్నీ ఆపేసింది ఏడి కార్డు. అంటే పాలన తక్కువ, ఓన్లీ ప్రచారము, అబద్ధాలు, కేసులు, ప్రతిపక్షాలను సతాయించుడు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాలి. రేవంత్ రెడ్డికి ఎప్పుడు అర్థమవుతుంది? నేను 4,000 పింఛన్ ఎగ్గొట్టినా అని అబ్బా తాతలు నాకు ఓటేయలేరు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి కింద నెలకు 2,500 ఇస్తా అని మాట తప్పినా మోసం చేసినందుకు నాకు అక్క చెల్లెలు ఓటేయలేరు అని రేవంత్ రెడ్డికి అర్థమయ్యేటట్టు మనం ఓట్లలో మనం తీర్పు చెప్పాలి. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేతలు. మాజీ మున్సిపల్ చైర్మన్ మనీషా పవన్ రావు తన అనుచరులతో కలిసి పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు మనీషా. మెగా కృష్ణారెడ్డి కోసమే 9 టెండర్లపై హరీష్ రావు మాట్లాడుతున్నారని ఆరోపించారు కవిత. హరీష్ అనే గుంటనక్క ట్రాప్ లో కేటీఆర్ పడ్డారని చెప్పారు. అవినీతి తిమింగలాన్ని కాపాడడం కోసమే గుంటనక్క ప్రయత్నమని ఘాటుగా విమర్శించారు. 2014 నుంచి సింగరేణి టెండర్లపై విచారణకు హరీష్ డిమాండ్ చేస్తున్నారంటే కేసీఆర్ పాలనపైనే ఎంక్వైరీ కోరుతున్నారని ఫైర్ అయ్యారు.
కేటీఆర్ హరీష్ టార్గెట్ గా జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. మెగా కృష్ణారెడ్డిని కాపాడుకునేందుకే నైనీ టెండర్లపై హరీష్ మాట్లాడుతున్నారని ఆరోపించారు కవిత. బట్టి ప్రెస్ మీట్ పెట్టగా గుంటనక్క వెంటనే ప్రెస్ మీట్ పెట్టిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి టెండర్లలో అవినీతి జరిగిందన్నారు కవిత. అది 25,000 కోట్ల ప్రాజెక్టు నైనీ అనేది. ఈ సృజన్ రెడ్డి అనే చిన్న చేప పిల్లకు వచ్చింది 250 కోట్ల ప్రాజెక్టు. సో ఈ 250 కోట్ల ప్రాజెక్టు వచ్చిన చూపించి పెద్ద తిమంగళాన్ని వదిలిపెట్టాలనే ప్రయత్నం గుంటనక్క గారు తీవ్రంగా చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ గుంటనక్క గారికి ఈ సృజన్ రెడ్డి అనేటోని పుట్టించిందే, ఈ సృజన్ రెడ్డి అంటోనికి టెండర్ ఇచ్చిందే, ఈ సృజన్ రెడ్డి అంటోని కాంట్రాక్టర్గా నిలబెట్టిందే ఈ గుంటనక్క గారు. విషయం అంతా సృజన్ రెడ్డి చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు. తిమింగలాన్ని వదిలిపెట్టాలని గుంటనక్క ప్రయత్నం చేస్తోందన్నారు కవిత. మెగా కృష్ణారెడ్డిని గుంటనక్క కాపాడుతుందని హరీష్ ను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణిలో ఎండీఓ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. 101% గుంటనక్క గుంపు మేస్త్రి ఇద్దరు కలిసి ఉండి కంప్లీట్గా ఈ అంశం నుంచి దృష్టి మరల్చేలాగా చేస్తున్నారు ప్రజలది. 25,000 కోట్లది కొట్టేయడానికి 250 కోట్ల వ్యక్తిని చూపించి మొత్తం దృష్టి మరుస్తున్నారు. 1. 2, హరీష్ రావు గారు మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్లో ఏం అడిగినారు, ఖచ్చితంగా మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు ఎంక్వైరీ అడిగారు. అంటే జరుగుతున్నది ఏంది ఇక్కడ, కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఎంక్వైరీ అని హరీష్ రావు గారు అడుగుతున్నారు. కేటీఆర్ హరీష్ రావు ట్రాప్ లో పడ్డారని ఆరోపించారు కవిత. 2014 నుంచి సింగరేణి టెండర్లపై విచారణకు హరీష్ రావు డిమాండ్ చేశారంటే కేసీఆర్ పాలనపైనే ఎంక్వైరీ కోరుతున్నారన్నారు మాజీ ఎమ్మెల్సీ. అన్ఫార్చునేట్లీ ఈ గుంటనక్క గారి యొక్క గోతిలో కేటీఆర్ గారు పడ్డారు. తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా అదే అడుగుతున్నారు. మరి అంటే మీ ప్రభుత్వం మీద మీరే అడగడం ఏందన్నది చాలా వెరైటీగా అనిపించింది. సో దాన్నే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది, అదే పార్టీలో ఉంటూ ద్రోహం చేయడం కేసీఆర్ గారికి అన్నది గుంటనక్క గారికి వెన్నెతో పెట్టిన విద్య. ఇప్పుడు కూడా వారు అదే చేస్తున్నారు. ఇదే సింగరేణిలో 2 వచ్చినాయి బొగ్గు గనులు బీఆర్ఎస్ హయాంలో సృజన్ రెడ్డికి. అప్పుడు గుర్తు రాలేదా సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బావమరిదని? తాను కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కవిత. తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా జాగృతి అవతరించబోతుందని చెప్పారు. సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని ఆరోపించారు బీజేపీ నేతలు. ప్రస్తుతం అప్పుల ఊబిలో సింగరేణి కూరుకుపోయిందని చెప్పారు. కొందరు ప్రభుత్వాలను విమర్శిస్తారు గానీ ఓట్లు మాత్రం వేయరని చెప్పారు. ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కన్నా ఓటు చాలా శక్తివంతమైందని చెప్పారు. వీబీజీరామ్జీ చట్టంతో కూలీలకు కూడా ఉపయోగం ఉందన్నారు బీజేపీ నేతలు. దేశానికి తెలంగాణకు సింగరేణి ఒక ప్రత్యేకమైన సంస్థ అని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొత్తగూడెం పరిధిలోని 74 ఏళ్ల నాటి PVK-5 అండర్ గ్రౌండ్ మైన్ ను పరిశీలించారు. అధికారులు కార్మికులతో కలిసి మైన్ లోకి దిగారు కేంద్ర మంత్రి. కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దేశవ్యాప్తంగా అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ కాస్ట్ లో ప్రమాదరహిత ఉత్పత్తిని సాధించడమే లక్ష్యమన్నారు కిషన్ రెడ్డి. కార్మికులకు కూడా మేము ఈ మధ్యలో దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి అండర్ గ్రౌండ్ కోల్ మైన్ కానీ ఓపెన్ కాస్ట్ మైనింగ్ కానీ ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తూ ఉన్నాము. ఆ దిశలోనే ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ మరి ప్రాక్టీసెస్ కానీ బెస్ట్ టెక్నాలజీ కానీ లేటెస్ట్ టెక్నాలజీ గాని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. 12 ఏళ్లుగా సింగరేణి దోపిడీకి గురవుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం 10 ఏళ్లు సింగరేణిని దోచుకుందని ఆరోపించారు. సింగరేణి కార్మికులకు జీతాలు చెల్లించలేక బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నారని ఆరోపించారు. కొత్తగూడెం క్లబ్ లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విజయ సంకల్ప సభకు కిషన్ రెడ్డి హాజరయ్యారు. 30-40 సంవత్సరాల క్రితం చూసినట్లయితే ఈ రోజు అండర్ గ్రౌండ్ కోల్ మైన్ లో గానీ ఓపెన్ కాస్ట్ కోల్ మైన్ లో గానీ అనేక రకాల మార్పులు వచ్చినాయి. అనేక రకాల సులువైనటువంటి పద్ధతులు వచ్చినాయి. గతంలో ఇప్పుడు చూస్తే చాలా మెరుగైనటువంటి పరిస్థితులు మరి ఈరోజు కార్మికులకు గానీ కోల్ ప్రొడక్షన్ లో గానీ కోల్ ట్రాన్స్పోర్ట్ లో గానీ ఉపయోగిస్తున్నాం. ఓటు ప్రజాస్వామ్యంలో పవిత్రమైన హక్కు అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రారావు. ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పారు. బుల్లెట్ కన్నా బ్యాలెట్ శక్తివంతమైంది అనే మాట ప్రజాస్వామ్య బలాన్ని తెలియజేస్తోందని చెప్పారు. కొంతమంది తమను మేధావులని చెప్పుకుంటూ రౌండ్ టేబుల్ సమావేశాల్లో ప్రభుత్వాలను విమర్శిస్తారని, వారు ఓటు వేయడానికి మాత్రం ముందుకు రారని విమర్శించారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నూతన ఓటర్లతో రామచంద్రారావు సమావేశమయ్యారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తొలిసారి ఓటు హక్కు పొందిన యువతను సన్మానించారు. ప్రపంచంలో యువతకు వారి దేశాన్ని వారు ప్రేమించాలి, మన సమాజాన్ని ప్రేమించాలి, సమాజాన్ని గౌరవించాలి, మానవత్వాన్ని ప్రేమించాలి. ఆ మానవత్వాన్ని ప్రేమించేది ఆదరించేది కేవలం భారతదేశంలో. స్వామి వివేకానంద లాంటి వ్యక్తులు మనకి ఇచ్చిన ఉద్దేశాలు కానివ్వండి, లేకుంటే మనకు స్వామి దయానంద సరస్వతి గారు ఇచ్చినటువంటి ఒక ఉద్దేశం కానివ్వండి, లేకుంటే మన సంస్కృతి, మన ఒక ఏవైతే రిచువల్స్ మనకు ఉన్నటువంటి ఒక
వేల పుస్తకాలు ఏదున్నాయో, మన పురాణాలు ఏదున్నాయో ఎప్పుడు కూడా మానవత్వాన్ని మనం ముందుకు తీసుకుపోయిన మానవత్వాన్ని మనం ఆదరించాం. కాబట్టి ఇండియా ఇస్ హ్యూమన్ కంట్రీ, ఇండియా లవ్స్ హ్యూమన్ బీయింగ్. కేంద్రం తీసుకొచ్చిన వికసిత భారత్ విబిజి రామ్జీ చట్టం కూలీలకు ఎంతో ఉపయోగకరమన్నారు ఎంపీ డీకే అరుణ. ప్రతి కూలీకి 120 పని దినాలు కల్పిస్తామని చెప్పారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కన్సాన్పల్లిలో విబిజి రామ్జీ పథకం అవగాహన సదస్సులో పాల్గొని కొత్త చట్టంపై అవగాహన కల్పించారు. 25 రోజులు పెంచిండ్రు. ఈ చట్టంలో, కొత్త చట్టంలో ఇంకా 25 రోజులు ఒక్కొక్కరికి పెంచిండ్రు. అట్లనే కూలీ కూడా 15 రోజులు ఒక్కోసారి ఖచ్చితంగా మీకు కూలీలు చెల్లించాలని దీంట్లో ప్రతిపాదన పెట్టిండ్రు. మీరు చేసేటటువంటి పనులు కూడా మీరు గ్రామ సభలో పెట్టి మన ఊర్లో ఏమేం పనులు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు. తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. హైదరాబాద్ లోని పెద్ద గోల్కొండ వద్ద సంక్రాంతి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఫిలిం డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ హాజరయ్యారు. అంతరాయమైతుందా లేదా అంతర్ధానమైతుందా అనేటువంటి అనుమానాల మధ్యన తెలుగు జాతికి, తెలుగు ప్రజలకు, తెలుగు భాషకు మళ్ళీ గౌరవం ఉంటుంది, వైభవం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ భాషల్లో తెలుగును మించినటువంటి సుందరమైనటువంటి, రసవత్తరమైనటువంటి, అన్ని రసాలను పోషించగలిగేటువంటి భాష ఏదైనా ఉంటే అది తెలుగు భాష. మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచినట్లుగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు ఆ పార్టీ అగ్రనేతలు. మహిళలకు సమన్యాయం కావాలని తీర్మానించింది ఐద్వా సభ. చాలా మంది మహిళలు ఇప్పటికీ వంటింటిని వీడడం లేదన్నారు. మహిళల హక్కుల కోసం మహిళలే కొట్లాడాలని సూచించారు. హైదరాబాద్ లో ఆల్ ఇండియా ఐద్వా 14వ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 1000 మందికి పైగా డెలిగేట్స్ హాజరయ్యారు. మహిళలంతా శ్రమదోపిడికి గురవుతున్నారని చెప్పారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఐద్వా ఆల్ ఇండియా 14వ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. మహాసభలను సినీ నటి రోహిణి ప్రారంభించారు. మహాసభల కోసం దేశవ్యాప్తంగా 1000 మంది డెలిగేట్స్ హాజరయ్యారు. చీఫ్ గెస్టులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతా సిన్హా, మాజీ ఎంపీ బృందా కారత్ హాజరయ్యారు. ఇక ఇటు అన్ని రాష్ట్రాల అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘాలు తరలివచ్చాయి. ఐద్వా మహాసభలు ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు నటి రోహిణి. 4 గోడల మధ్య ఎంతో మంది మహిళలు మగ్గుతున్నారని చెప్పారు. మహిళలంతా గొంతు విప్పుతున్నారంటే దాని వెనుక ఎన్నో ఉద్యమాలున్నాయని చెప్పారు. మహిళలకు సమాన న్యాయం కావాలన్నారు నటి రోహిణి. అవర్ women have fought. We are sitting here and we are standing here. We are all one selected people who are able to stand here and talk. We have got the opportunity to talk. I don't think they had the opportunity to even talk. సాయంత్రం ఆర్టీసీ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించారు. మహిళల ముందు అతిపెద్ద సవాలుందన్నారు బృందా కారత్. ప్రస్తుతం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు శ్రమదోపిడికి గురవుతున్నారని చెప్పారు. మన్రేగాను కేంద్రం నీరుగార్చుతోందన్నారు. उस मनरेगा को समाप्त कर लिया, हत्या कर दी उस अधिकार को. आज इस मंच से हम शपथ लेते हैं मनरेगा को सुधार कर उसको वापस लाने के लिए हमारी जनवादी महिला समिति संघर्ष. మహిళలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయన్నారు ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి ధావ్లే. ఈ మహాసభల్లో అనేక తీర్మానాలు చేయబోతున్నామని చెప్పారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా మహిళలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు ఐద్వా అధ్యక్షురాలు పీకే శ్రీమతి. यौन शोषण करने वाले, बदतमीजी करने वाली, गाली गलौज करने वाले ऐसे लोगों को मुनाफा बनाने के लिए एक नया रीत इस देश में ये मोदी बीजेपी आरएसएस की सरकार ने बनाया है. In this dangerous situation, we have to fight against all communal forces, against all evils, against their anti-people policy. కేంద్రం మెడలు వంచి మహిళా రిజర్వేషన్లు సాధించుకుంటామన్నారు మల్లు లక్ష్మి. మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి చిన్న చూపు ఉందన్నారు. మనువాదాన్ని తీసుకొస్తే ఊరుకోం. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి
ఈ మనవాదాన్ని తిప్పుకొట్టడం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే సైరన్ మోగిస్తాం. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్టీసీ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ ఆకట్టుకుంది. వేలాది మంది ఐద్వా జెండాలను చేతపట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఇక రేపు ఎల్లుండి జరిగే ఈ సభల్లో కీలక తీర్మానాలు చేయనున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్రం. వివిధ రంగాల్లో విశిష్ట సేవ చేసిన 131 మందికి పురస్కారాలు ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి 7గురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఓవరాల్ గా 5గురికి పద్మ విభూషణ్, 13 మందిని పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. వీరికి ప్రెసిడెంట్ ముర్ము అవార్డులు ప్రదానం చేయనున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా 2026 గాను పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ సహా మొత్తం 131 మందిని అవార్డులకు ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి 7గురికి పద్మ అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి మామిడి రామారెడ్డి, దీపికారెడ్డి, చంద్రమౌళి గడ్డమానుగుకు పద్మశ్రీ దక్కింది. అలాగే విజయ్ ఆనంద్ రెడ్డి, కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, గూడూరు వెంకట్రావు, కుమారస్వామి తంగరాజ్ను పద్మశ్రీ వరించింది. కళలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, వైద్యం, సాహిత్యం, అగ్రికల్చర్ సహా వివిధ రంగాల్లో చేసిన సేవలకు అవార్డులు లభించాయి. పద్మ విభూషణ్ అవార్డులు 5గురికి ప్రకటించింది కేంద్రం. ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ సీఎం విఎస్ అచ్యుతానందన్ కు మరణానంతరం పద్మ విభూషణ్ దక్కింది. అలాగే కేటీ థామస్, ఎస్ రాజన్, పి నారాయణన్ పద్మ విభూషణ్ కు ఎంపికయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది ప్రభుత్వం. ప్రముఖ కేరళ సినీ నటుడు మమ్ముట్టికి పద్మభూషణ్ దక్కింది. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కు మరణానంతరం పద్మభూషణ్ లభించింది. వీరితో పాటు ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు సహా పలు రంగాల నుంచి 13 మంది అవార్డులకు ఎంపికయ్యారు. పద్మశ్రీకి మొత్తం 113 మంది సెలెక్ట్ అయ్యారు. వీరిలో క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ ఉన్నారు. ప్రముఖ క్రీడాకారులు ప్రవీణ్ కుమార్, సవితా పునియా ఎంపికయ్యారు. ఏపీ నుంచి సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ దక్కింది. పద్మాలు వరించిన వారికి మోదీ సహా పలువురు అభినందనలు తెలిపారు.